హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే విశాఖపట్నం టు బెంగళూరు బస్సు ప్రయాణం ఎలా జరిగిందో చూద్దాం రండి. అయితే మేము ఇక్కడ 2 గంటలకి స్టార్ట్ అయ్యామన్నమాట. నేను ఎందుకు ఇలాగా నవ్వుతున్నానంటే బస్ డ్రైవర్కి నాకు చిన్న వార్ జరిగింది, దానికోసం నవ్వుతున్నాను. చిన్నది వాళ్ళ అక్క దగ్గరికి వస్తుంది. తర్వాత ఇదే నేను జాబ్ కోసం కూడా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు అక్కడే సెటిల్ అయిపోతాం అన్నమాట. మా చిన్నదానికి ఎక్కడ జాబ్ వస్తే అక్కడ సెటిల్ అవుతాం, మా పెద్దది మా చుట్టూ తిరుగుతుంది. ఇంకా అన్నవరం అయితే వచ్చేసింది. ఇక్కడ అన్నవరంలో కాసేపు ఆపారనమాట. అక్కడైతే మేము కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాం. ఇంక ఇప్పుడైతే మేము సాయంత్రం డిన్నర్ చేస్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి టిఫిన్స్ అయితే పట్టుకున్నాం మేము. ఇంకా మార్నింగ్ తెల్లవారేసరికి మేము తిరుపతిలో అయితే ఉన్నాము. చూడండి తిరుపతి కొండ, ఆ వెంకటేశ్వర స్వామి ఫేస్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఆ కొండ అంతా వెంకటేశ్వర స్వామి, అందుకని మనం తిరుపతి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళకపోవడమే మంచిది. ఎంత క్లియర్గా ఉందో ఫేస్ అయితే. గోవింద తిరుపతి కొండ, గోవింద గోవింద. ఇంకా మాకు ఇక్కడైతే బ్రేక్ ఇచ్చారనమాట మార్నింగే. ఇక్కడ బ్రష్లు అవి చేసి మేమైతే టిఫిన్ చేసాం. ఇంక ఇడ్లీ ఇక్కడి నుంచి అయితే అసలు బాగోదు, మన ఇడ్లీ ఉండదన్నమాట. చంద్రిక, ఏంటి నీ ఫీలింగ్? భవిష్యత్తులో నీ ఫ్యూచర్ కూడా కనిపిస్తుందా నీకు? ఎక్కడికి? హాయ్ చందు, ఎలా ఉంది జర్నీ? ఎన్ని అవర్స్ మొత్తం? బెంగళూరుకి కొంచెం దగ్గరలో ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్గా పడుకొని తింటూ బఠానీలు, టిఫిన్లు, ఐస్ క్రీమ్లు, ఫుల్ ఎంజాయ్. ఎక్సలెంట్ ట్రిప్. ఇంక ఇప్పుడు మేమైతే బెంగళూరు వచ్చేసాం. ఇది చూడండి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే. నేనైతే చాలా షూట్ చేశాను, కానీ అందులో కొన్నే కట్ చేసి పెట్టాను అనమాట. ఇదైతే గూగుల్ ఆఫీసు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో జాబులు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇంక మేమైతే స్టాప్కి వచ్చేసాం. మా అమ్మాయి అయితే దూరంగా వెయిట్ చేస్తుంది. ఇంక మమ్మల్ని చూసి మా దగ్గరికి అయితే నడుచుకొని వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంక నేను మా అమ్మాయిని అయితే కలిసాను. ఓకే ఫ్రెండ్స్.